Pushpa 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 raj pushpa 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 raj పాట బాగుంది. వాయిస్ స్వీట్ గా ఉంది కదా, నచ్చుంటది. రిపీట్ చేయరా. pushpa 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 raj. వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. ఎరా నా మీద బెంగెట్టుకున్నారంట. అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళా అని డ్రామాలాడి పిరికి వాడిలా పారిపోయావు. ఒక్క వీడియో పెట్టడానికి 3 వారాలు పట్టింది. నేను పారిపోవడం ఏంట్రా, ఐపీఎల్ తో మొత్తం కప్పేసిన ట్విట్టర్ ని ఏం కెలుకుతానులే అని చిన్న గ్యాప్ ఇచ్చా. కానీ మీరు అసలు వీడియో చేయకపోతే చంపేసేలా ఉన్నారు కదా. సో అందుకే మీకోసం ట్విట్టర్ అంతా గోకి పీకి పాకి డేకి నాకి సంపాదించిన స్టఫ్ ఇది. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. Why are you throwing garbage on the road? ముందుగా రీసెంట్ గానే ఫ్యామిలీ స్టార్ రిలీజ్ అయింది కాబట్టి వీడి గురించి మాట్లాడుకుందాం. 11 AM కి షో అయితే 50% కూడా ఫుల్ కాలే నిజాంలో. మళ్ళీ వాడిని నిజాం ప్రిన్స్ అని పిఆర్ ఆర్టికల్స్ వేయిస్తారని పీకే ఫ్యాన్ కెలికితే 2018 నిజాం గీతా గోవిందం కలెక్షన్స్ గ్రేటర్ దెన్ అజ్ఞాతవాసి విత్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ టైర్లెస్ నా కొడకల్లారా. ఏ టైర్ 2 హీరోకి హిట్ టాక్ పడినా ఫస్ట్ లేచేది పీకే హైయెస్టే. అటు పొలిటికల్ గా జోకర్, ఇటు మూవీస్ లో ఎలా తిరుగుతున్నారా అసలు సిగ్గు లేకుండా అని చాలా ఘాటైన సమాధానం ఇచ్చాడు వీడి ఫ్యాన్. అప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్ వచ్చి ఎన్టీఆర్ పీకే లాంటి పెద్ద హీరోస్ తో మీకెందుకురా, మేము ఉమ్మితే కొట్టుకుపోతారు పిల్ల ఫ్యాన్స్ అని అంటే మీ బ్రతుకంతా ఎన్టీఆర్ పీకే అని సంకల్ గుద్దుకోవడమే. ప్రెసెంట్ టాప్ 10 లో ఒక్క మూవీ లేదు, ప్రెసెంట్ టాప్ 10 Day 1 రికార్డ్స్ లో ఒక్క మూవీ లేదు, బ్రతుకు ఒక ఇండస్ట్రీ లేదు, మల్టీ స్టారర్ చేస్తే సైడ్ క్యారెక్టర్ అనేసారు, ఇంకెన్ని రోజులు పీకే సీడెడ్ అని తిరుగుతారా రేంజ్లెస్ నా కొడకల్లారా అని వాడు నోరు ముయించాడు. అయితే ఇంకో ఎన్టీఆర్ ఫ్యాన్ విశ్వతారకు వచ్చి టైర్ 2 లో యాక్టింగ్ అయినా కాంటెంట్ అయినా వీళ్ళ నలుగురే బెస్ట్, మిగతా అంతా స్క్రాపే అని కెలికితే మన వీడి ఫ్యాన్ మళ్ళీ వచ్చి వీళ్లతో మల్టీ స్టారర్ తీసినా డామినేట్ అయిపోయే సైడ్ క్యారెక్టర్ రేంజ్ ఎన్టీఆర్ దని మళ్ళీ ఘాటైన జవాబు ఇచ్చాడు. ఈసారి పీకే ఫ్యాన్ వచ్చి మూవీ పోతే ఆ మాత్రం ఫ్రస్ట్రేషన్ ఉంటదిలే అని అంటే మూవీ పోయినా నిజాంలో వీడి కెరీర్ హైయెస్ట్ గ్రేటర్ దెన్ ఎన్టీఆర్ కెరీర్ హైయెస్ట్, ఓవర్సీస్ వీడి కెరీర్ హైయెస్ట్ గ్రేటర్ దెన్ ఎన్టీఆర్ కెరీర్ హైయెస్ట్ అని వాడు నోరు ముయించాడు. అయితే ఈసారి ఈ వీడియో బయటకు వచ్చింది. మనం ఎట్లుంటాం, ఎంత కష్టంగా ఉన్నా డబ్బులు లేవని ఎప్పుడు ఫీల్ కాలే, ఇట్లా డిప్రెసివ్గా ఎప్పుడు ఉన్నాము. ఎంత టైట్ ఉన్న లైఫ్, మీరు చెరుకు కట్ట పట్టుకొని వెళ్ళినా ఆయన, నేను కూడా ఎప్పుడు రెడ్ పైన చూడలే ముళ్ళు. ఆల్మోస్ట్ పెళ్లి చూపుల తర్వాత ఫుల్ ట్యాంక్ పడ్డది నాకు. దీనికి మళ్ళీ ఇంకోటి వచ్చి సమ్మన్ షుడ్ ఎక్స్పోజ్ దిస్ డ్యూడ్స్ ఫైనాన్షియల్ స్టేటస్ అండ్ లైఫ్ స్టైల్ బిఫోర్ పెళ్లి చూపులు. ఐఎమ్ షూర్ హీ వాజంట్ పూర్ ఆర్ బ్రోక్, బాగా బల్సిన్ ఫ్యామిలీ నుంచే వచ్చాడని అంటే ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ వచ్చి పెళ్లి చూపుల తర్వాత కూడా ఆయన శ్రీనగర్ కాలనీలో మా ఫ్లాట్ పక్కనే ఒక సింపుల్ మిడిల్ క్లాస్ రెంటెడ్ ఫ్లాట్ లో ఉండేవారు. సినిమా నచ్చితే చూడు లేకపోతే మానే, ఎందుకు సోదరా ఇలా ఒకటి మీద పడి ఏడుస్తారని అంటే ల్యాండ్ లార్డ్ అంటే మిడిల్ క్లాసా అని ఈ వీడియో పెట్టి ఎస్కేఎన్ ని అలాగే వీడి ఫ్యాన్స్ అందరినీ ముయించాడు. అంటే ఊర్లో ఎట్లుంటుంది అంటే మై గ్రాండ్ ఫాదర్ వాజ్ వన్ ల్యాండ్ లార్డ్ అనమాట. ఇక నెక్స్ట్ కి వెళ్తే మిలాగ్రో మూవీసోడు వీరమాస్ అని ఒక సడన్ ట్వీట్ వేస్తే కల్కి లీక్డ్ పిక్ సాయిబాబా క్యామియో అని ఎంబీ ఫ్యాన్ గెలికాడు. అప్పుడు ప్రభాస్ ఫ్యాన్ వచ్చి మా హీరోని చూస్తే మీకు దేవుళ్ళు గుర్తొస్తున్నారు, ఇంతకన్నా హై ఫీలింగ్ ఏముంటుందని అన్నాడు. నెక్స్ట్ కి వెళ్తే ద ఓజీ మ్యాన్ ఇన్ ద టౌన్ అని రామ్ చరణ్ ఫ్యాన్స్ పేజ్ పెడితే ఆ రామ్ హాసన్ ట్యాగ్స్ లిస్ట్ అప్డేటెడ్. మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్, బ్రాడ్ పిట్ ఆఫ్ ఇండియా, మ్యాన్ ఆఫ్ యాసిస్, స్టైలింగ్ స్టార్, ఇప్పుడు ఓజీ అని గెలికితే ఆర్ జమలత్ బాషా ట్యాగ్స్ లిస్ట్ అప్డేటెడ్. A1 స్టార్, యంగ్ టైగర్, అక్రమ్ స్టార్, జమలత్ స్టార్, బర్నింగ్ స్టార్, బాయిలింగ్ స్టార్ అని వాడు నోరు ముయించాడు. Hey, y'all, come look at this. Hey, I've seen this one. This is a classic. Hey, what is this? Hey, what is this? అయితే ఈ గొడవల మధ్యలో ప్రభాస్ ఫ్యాన్ చరణ్ వర్మ వచ్చి ప్రభాస్ తర్వాత ఆ రేంజ్ హై చూసేది వెళ్ళేది ఫ్యూచర్ లో రామ్ చరణ్ ఒక్కడే అని అన్ఎక్స్పెక్టెడ్ బాండింగ్ ట్రై చేస్తే ఆర్ యూ హై వాట్ హాయ్ హలో అని చెప్పి వెటకారం చేశాడు. ఇంకోటి వచ్చి సేమ్ బ్రాండ్ తాగుతాడా రామ్ చరణ్ కూడా అని అడిగితే అల్లు అర్జున్ అందరి హీరోస్ వచ్చి తాగుతాడా అని వాడు నోరు ముయించాడు. అల్లు అర్జున్ గురించి మాట్లాడితే April 8th అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా పుష్ప 2 టీజర్ రిలీజ్ అయింది. జస్ట్ ఒక లెగ్ ఇట్లా పెట్టిన దానికి ఇంత హైప్ ఇచ్చి ఇట్లా మడత పెట్టేయను మొత్తం సోషల్ మీడియా అంతా. నా సుక్కుకి గుడి కట్టేలా బ్రో, గుడి కట్టాల్సిందే. ఏం అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయాలా బ్రో, ఇంత
ఇంత మాసా ఇంత దిగేస్తాడు అనుకోలా బ్రో. అయితే ఏ ఫ్యాన్ కూడా వచ్చి ఆ మినీ థ్రెడ్ ఆఫ్ ఫన్నీ చైల్డ్ లేబర్స్ అండ్ ఫ్యూ అదర్స్ ట్వీట్స్ అని ప్రభాస్ ఫ్యాన్స్ ట్రోల్ చేశాడు. ఆర్సీ ఫ్యాన్ జాన్ విక్ పిల్లాట్స్ ఎందుకన్నా మండే రోజు పుట్టావని పెడితే ప్రతి ఇయర్ బర్త్డే సేమ్ డే వస్తుంది అనుకునే లేబర్ గడియడని ఏ ఫ్యాన్ రిప్లై ఇస్తే అంటే ఏంటి నెక్స్ట్ ఇయర్ బర్త్డే April 9th వస్తుందా అని పీబీ ఫ్యాన్ నవ్వాడు. డేకి డేట్ కి తేడా తెలియదరా నీకు, ఇంత లేబర్ గాడి వేంట్రా అని వాడిని క్లోజ్ చేశాడు. ఇక నెక్స్ట్ సలార్ ట్రైలర్ ని యాడ్స్ కింద వేయించుకొని వ్యూస్ సంపాదించారని అప్పట్లో ఏ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తే ఇప్పుడు పుష్ప టీజర్ ని కూడా అలాగే చేస్తున్నారని పీబీ ఫ్యాన్స్ ట్రోల్ స్టార్ట్ చేశారు. సరే ఆ యాడ్స్ ఎక్కడ వస్తున్నాయో చూపించండి అని ఏ ఫ్యాన్స్ అడిగితే ఒకడు వచ్చి వీడియో మధ్యలో వచ్చి యాడ్స్ పెట్టి ఇవేంట్రా అని అడిగాడు. ఇంకోటి వచ్చి 1 minute టీజర్ లో ఎప్పుడు చూడని యాడ్స్ చూపిస్తున్నాడు ప్లాస్టిక్ స్టార్ అల్లు అర్జున్ అని. ఇంకోటి స్విగ్గీ యాడ్ ఫోటో పెడితే యాడ్స్ ఫోటోలు పెట్టండి అంటే ఈ లేబర్ గడ్ టీజర్ లో స్విగ్గీ యాడ్ వేసుకొచ్చాడని వీళ్ళందరినీ క్లోజ్ చేశాడు. అయితే ఈ థ్రెడ్ చాలదన్నట్టు ఇంకోటి వచ్చి ఏముందిరా ఆ థ్రెడ్ లో అయ్యారుగా అని అన్నాడు. ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చాసుపత్రికి తోలేయాలరా. అయితే మా వాళ్ళు కూడా దీనికి ఏం తీసిపోరని చెప్పడానికి పుష్ప క్లైమాక్స్ చూస్తుంటే పార్ట్ 2 రాడ్ వేస్తాడు అనిపిస్తుంది సుక్కుగాడని ఒకడంటే ఆడేం చేసుకున్న BB2 లేచిపోద్దని ఇంకోటి రిప్లై ఇస్తే ఏ క్లాస్ చదువుతున్నారో నువ్వు, మినిమం బాక్స్ ఆఫీస్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నావు, స్టఫ్ ఇవ్వకు అని వాడిని మందలించి క్లోజ్ చేశాడు. అయితే ఈ వార్స్ ఇక్కడతో ఆగలేదు. పుష్ప 2 టీజర్ సౌండ్ మిక్స్ ఇప్పుడే కంప్లీట్ అయిందని రసూల్ పూకుట్టి గారు ట్వీట్ వేస్తే మన బర్త్డేకి మనమే కేక్ కొనుక్కొని కట్ చేసినట్టుందని ఆర్సీ ఫ్యాన్ గెలికాడు. ఎందుకురా భయ్ హేట్ అవసరమా అని ఒకటి అడిగితే మీరు కూడా మా మీద డ్యూటీ చేశారుగా అన్నాడు. ఓకే బట్ నువ్వు ఒక్కడవే ఓవర్ చేస్తున్నావు, రిమైనింగ్ 3 ఎక్కడ అని ఇంకోటి దూరితే అల్లు అర్జున్ తో సిట్టింగ్ వేశారన్నాడు. సిట్టింగ్ అంటే మీ వాళ్ళు అల్లు అర్జున్ ఉచ్చ తాగుతారని అడిగాడు. అయితే క్లోజ్ అయిపోయింది అనుకుంటే ఆర్సీ ఫ్యాన్ మళ్ళీ వచ్చి ఏంట్రా అల్లు అర్జున్ బర్త్డే రేపేనా లేకుంటే నెక్స్ట్ వీకా, ఒక్క బ్యానర్ లేదు, ఒక కట్అవుట్ లేదు, ఒక సెలబ్రేషన్ లేదు, ఒక స్పెషల్ షో లేదు, అసలు ఎలారా నేను Tier 1 హీరోగా కన్సిడర్ చేసేదానికి వెలిగితే అరే నువ్వు ఎంతైనా ఏడు కానీ ఇంకోసారి స్పేసెస్ కి వచ్చి నీతులు మాత్రం చెప్పకరా అని ఒకడు అన్నాడు. మీరు డ్యూటీ చేయలేదేంట్రా మా హీరో బర్త్డేకి, చేయలేదంటే చెప్పు నేను ఇప్పుడే డ్రాప్ అయిపోతా, నా స్ట్రెంత్ నా వీక్నెస్ ఒకటేరా, ఆర్సీ జోలికి రానంత వరకు నేను ఎవరి జోలికి రాను, వస్తే మాత్రం వాళ్ళని వదలను, యాజ్ సింపుల్ యాజ్ దట్ అన్నాడు. డైలాగులు కూడా బాగానే చదువుతున్నాడు రా నువ్వు సొల్లాపబే. సరే ఇప్పుడు నువ్వు అల్లు అర్జున్ తిడుతున్నావు, మేము తిరిగి ఆర్సీని అంటాం, నువ్వే అంటావు కదా హీరోని తిట్టించేవాడు అని అంటే ఫస్ట్ నేను కెలకలేదే, మీరే చిరు ఆర్సీని టార్గెట్ చేసి మమ్మల్ని కెలికేది, హీరో జోలికి వస్తే సైలెంట్ గా ఉండమంటావు ఏంటని అడిగాడు. ఈ గ్యాప్ లో ఇంకోటి వచ్చి ఆగాలకి ఎక్స్ప్లెనేషన్ ఏంటి ఆగాలని అంటే వదిలేసేలే తెలిసినోడే నేను మాట్లాడుతున్నాగా అనవసరంగా తిట్టకలే నాకు వదిలేసే అని జాన్ విక్ అన్నాడు. దీంతో అందరూ కూల్ అయ్యారు. సరే ఇవేం లత్కోర్ గొడవలరా అని అనుకుంటుండగా ఇంకో పెద్ద వార్ అయింది. ఈసారి ఫ్యాన్స్ మధ్య కాదు, ఫ్యాన్స్ కి ఒక్కడికి జరిగిన వార్. పుష్ప రిలీజ్ అయ్యాక సింగర్ గురు రంధావా సినిమాని పొగుడుతూ ట్వీట్ పెడితే దానికి మన బాయ్ థ్యాంక్స్ అని పెట్టాడు. దీనికి అర్జున్ అని ఒకడు వచ్చి హాయ్ ఐఎమ్ అర్జున్ కేరళ PR అని పెట్టాడు. దీనికి ఇంకోటి వచ్చి PR టీమ్ ఆఫ్ అల్లు అర్జున్ అని సార్కాస్టిక్ గా ఒక లిస్ట్ పెట్టాడు. అయితే కమెంట్స్ లో ప్రభాస్ ఫ్యాన్స్ పెయిడ్ మాఫియా అని గోల్ చేస్తే పాపం కమెంట్స్ లో లేబర్ గర్ల్ ఎంత అటెన్షన్ బ్యాచ్ గర్ల్ అనుకోలే, అవి సార్కాస్టిక్ ట్వీట్స్ రా అని పెట్టాడు. అప్పుడు ఇంకో 2 లిస్టులు పెట్టి ఎలాగో దొరికిపోయాం ఇవి కూడా యూజ్ చేసుకోండి అని ఫుల్ గా ఎగతాలు చేశారు. అయితే అసలు గొడవ ఏంట్రానంటే 2019 లో ఈ అర్జున్ అనేవాడు SKN తో అల్లు శిరీష్ తో దిగిన ఫొటోస్ కి ఫ్యాన్స్ లేరు కాబట్టి నువ్వు ఎన్ని ఫొటోస్ అడిగినా ఇస్తారని ఒక ఆర్సీ ఫ్యాన్ కమెంట్ చేస్తే దిస్ కమెంట్ ఇస్ సూట్స్ ఫర్ రామ్ చరణ్ అని రిప్లై పెట్టాడు మన అర్జున్. అప్పుడు జాన్ విక్ వచ్చి ఈ కేరళ PR గడ్ ఆర్సీ ఫ్యాన్స్ PB ఫ్యాన్స్ తో 5-6 years గా ఫ్యాన్ వార్స్ చేస్తున్నాడని అంటే స్పెషల్ గా కేరళ కంటూ ఒక PR ని పెట్టుకున్నాడు. గడు ఏం మాఫియా నడుపుతున్నారా అని ఒకడు అన్న ట్వీట్ ని ఆ అర్జున్ అన్నోడు రీట్వీట్ చేశాడు. అప్పుడు జాన్ విక్ వచ్చి నిన్ను ట్యాగ్ చేయకుండా ఈ ట్వీట్ నీకు ఎలా వచ్చింది, అల్లు అర్జున్ పంపించి రిప్లై ఇమ్మన్నాడని అడిగితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను PR ని కాదు, సెకండ్లీ అందరు హీరోలకి PRలు ఉంటారని రిప్లై ఇచ్చాడు. మరి నువ్వు PR కాకపోతే నీ బయోలో అల్లు అర్జున్ ని శిరీష్ ని ఎందుకు పెట్టుకున్నావు, ఫ్యానా అని అడిగాడు. అప్పుడు మనోడు నేను ట్విట్టర్ లో ఉండి 10 years అయింది, నేను ఎవరో అందరికీ తెలుసు, ఎందుకు అనవసరంగా గొడవలని నంగనాచి కబుర్లు చెప్పాడు. అప్పుడు జాన్ విక్ నేను చాలా చిన్న క్వశ్చన్ అడిగాను, నువ్వు PR వా ఫ్యాన్ వా అని అన్నాడు. మళ్ళీ తన పైన ట్వీటే పెట్టాడు, నేను కూడా ఆల్రెడీ అడిగాను, నువ్వు PR కాకపోతే నీ బయోలో వాళ్ళు ఎందుకు ఉన్నారు అని మళ్ళీ అడిగాడు. దీనికి ఇంకోటి వచ్చి ఈ బఫూన్ ని వదిలే బ్రో అని ఇంకో పాత ట్వీట్ ఎత్తాడు. అదేంటంటే అల్లు అర్జున్ అల్లు శిరీష్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ డైరెక్ట్ గా PR పేజెస్ లా ఉన్న 4 అకౌంట్లు ట్యాగ్ చేసి ఏంట్రా ఇదని ఒకటి అడిగితే శిరీష్ అంటే ఇష్టం అన్న వాళ్ళని రామ్ చరణ్ ఫ్యాన్స్ తిట్టడం ఏంట్రా వింతగా ఉందని మన అర్జున్ వేసిన ట్వీట్. దీంతో షాక్ అయిన జాన్ విక్ ఉంగ నక్క ఎప్పటి నుండి నడుపుతున్నారా బాబు ఈ పెయిడ్ మాఫియా అన్నాడు. ఇంకోటి వచ్చి అల్లు శిరీష్ కూడా ఫ్యాన్ అంటే వాడు పక్క PR అయి ఉంటాడని అంటే అదే కదా PR అని అడిగితే చెప్పట్లేదు, ఫ్యానా అని అడిగితే చెప్పట్లేదు, అంత దాచుకోవాల్సిన అవసరం ఏముంది అన్నాడు. దీనికి 2018 లో ఫ్యాన్ బాయ్ మూమెంట్ విత్ శిరీష్ గారు అని అర్జున్ వేసిన ట్వీట్ ఒకటి తెచ్చాడు. వామ్మో వీడు మామూలు బానిస కాదని ఇంక అందరూ అనుకుంటుండగా FYI ఐ లవ్ మూవీస్ ఐ ఆమ్ మూవీ లవర్ అని అర్జున్ పెద్ద ట్వీట్ వేసాడు. అయినా కానీ జనాలు నమ్మకపోయేసరికి ఒకడు వచ్చి వాడితో నేను కేరళలో పుష్ప మూవీ చూశాను, వాడు PR కాదు జెన్యూన్ ఫ్యాన్ అని అనడంతో ఈ ఇష్యూ క్లోజ్ అయింది. ఇక మనం ర్యాండమ్ షిట్ లోకి వెళ్దాం. ఆర్మీలోను నేవీలోనే కాదు ట్విట్టర్ ఫ్యాన్ వార్స్ లో కూడా మగాళ్ళకి మేము
మేమేం తీసిపోమని అమ్మాయిలు ప్రూవ్ చేశారు. మన IPL లో SRS తర్వాత KKR కూడా 263 దాటేయడంతో ఒకడొచ్చి మీకున్న సెకండ్ హైయెస్ట్ కూడా పాయా అని ఒక అమ్మాయిని గెలిగితే నాకేం బాధలేదు మామ, 15 years పట్టింది మాది లేపనీకంతనంటే 15 years అంటున్నావు, అసలు ఫ్యాన్ అయినా నువ్వు అన్నాడు. అన్నా నువ్వు జీ మూసుకో అన్న, ల్యాప్టాప్ లో వాడుతున్నా కీబోర్డ్ లో 1 బదులు 5 టచ్ అయిందని చెప్పింది. ఇంకంతే రచ్చ షురు. నాలెడ్జ్ ఇస్ డివైన్ అని ఒకటి పెడితే ఆల్ ఐ హావ్ టు సే రిగార్డింగ్ దిస్ ఇస్ ల్యాప్టాప్ లో రైట్ సైడ్ కూడా నంబర్స్ ఉంటాయి, 1 బదులు 5 నొక్కబడే ఛాన్సెస్ ఉంటాయని అంది. అప్పుడు ఇంకో అమ్మాయి వచ్చి గర్ల్ ఐ వాంట్ టు బీ ఆన్ యువర్ సైడ్ బట్ ల్యాప్టాప్ లో రైట్ సైడ్ నంబర్స్ ఉండవు అని అంటే ఇదిగో అని తన ల్యాప్టాప్ ఫోటో పెట్టింది. దీనికి ఒకడు 1 పక్కన 2 మీద 5 అని పేపర్ మీద రాసి అంటించి ఆ ఫోటో పెట్టాడు. మన అక్క ట్రిగర్ అయిపోయి జీబలుపు ఎక్కువై బ్రెయిన్ మొఖాల్లోకి జారితే ఇసొంటి కథలే పడతారు, 1, 5 డయాగ్నల్ గా ఉంటే టచ్ అవుతాయి బై మిస్టేక్ అని అంది. అప్పుడు ఇంకోటి వచ్చి లైట్ లేక నా ల్యాప్టాప్ కూడా అలాగే ఉందని మొత్తం 1లు 5లే ఉన్న కీబోర్డ్ ఫోటో పెట్టాడు. మళ్ళీ అక్క వచ్చి ఇన్ కేస్ యూ డోంట్ నో కీబోర్డ్ హ్యాస్ నంబర్ కీస్ ఆన్ బోత్ సైడ్స్ అని పెడితే మెకానికల్ కీబోర్డ్ తీసుకోక అన్ని సెట్ అవుతాయని 1 పక్కన 5 ఉన్న కీబోర్డ్ ఫోటో పెట్టి ఈ మ్యాటర్ క్లోజ్ చేశాడు. ఇది అలా ఉండగా ప్రేమలో సక్సెస్ ఈవెంట్ లో మమితా పాప శారీ చూసి చీర సరిగ్గా వేసుకుంటే ఏమైందక్క, అలా ఒకటి బయట ఒకటి లోపల ఉండాలని ఒక అమ్మాయి గెలికింది. అప్పుడు మేబీ షీఈ్ నాట్ యూస్ టు శారీస్ అని ఒకటి పెట్టాడు. ఓహో బేసిక్ అది అలవాటు అవసరం లేదు, వాళ్ళ ఇంట్లో అమ్మలు అమ్మమ్మలు నానమ్మలు కట్టుకుంటారుగా కనిపించదా అని అడిగింది. మా ఊర్లో ఆడవాళ్ళు అలాగే కట్టుకుంటారని ఒకడు అన్నాడు. మీ ఊరు ఎక్కడ బ్రో అని అంటే ఊర్లో అందరూ అంతేగా, ఫర్ ఎగ్జాంపుల్ రంగస్థలంలో రంగమ్మత్త కూడా అలాగే కట్టుకుంది అన్నాడు. అయితే ఇంకోటి వచ్చి ఎందుకే మీరు ఎప్పుడు ఇలా షో దగ్గనట్టు అతి దిగుతారు, ఏ మొగ్గాలేని మీరే షో చేసినప్పుడు హీరోయిన్ ఆ మాత్రం షో చేయడంలో తప్పేం లేదన్నాడు. నేను చేసింది నువ్వు చూస్తే మాట్లాడు, ఊరికే ఊపేసుకొని రాకు, నీకు అంత నచ్చితే నీ గిల్లుకో అని స్పైస్ లెవెల్ పెంచింది. దీనికి ఇంకో అమ్మాయి వచ్చి ఆ బూతులేంటండి, అసలు అమ్మాయి అంటే ఎలా ఉండకూడదు ఈమెను చూపించొచ్చు, అయినా బయోలోనే ఉందిలే ఇంకేం చేస్తామంది. నా బయోలో నేను పెట్టుకుంటే నీకేం నొప్పమ్మా, నా రీఛార్జ్ నా డ్రెస్సులు నా ఖర్చులు నువ్వు పెడుతున్నావా, నచ్చకపోతే బ్లాక్ చేసుకో, నా గురించి మాట్లాడే రైట్ నీకు లేదు. అండ్ లాస్ట్ గా ఒకటి, నేను మంచిదాన్ని కాబట్టి అమ్మాయివి అని ఇంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా, నీ ప్లేస్ లో అబ్బాయి ఉంటే మంట ఉండేదని వార్నింగ్స్ కి దిగింది. దీనికి ఒకడు ఒరిజినల్ ట్వీట్ ని మళ్ళీ ట్యాగ్ చేస్తే బూతులు మాట్లాడడం డ్రెస్ నచ్చకపోవడం ఒకటే అంటావు, ఇంత ఈపీలో ఎలా ఉన్నావు ఎప్పటికి అర్థం అవట్లే, ఏదో పట్టుకొచ్చి నువ్వు వేయడం మిగతా బ్యాచ్ వచ్చి సప్పట్లు కొట్టడం, దానికి నువ్వేదో రాడ్ వేసినట్టు మాస్ట్రోలర్లో ఫీల్ అవడం, ఇంత లో లైఫ్ ఏందో అసలు అని అంటే హీరోయిన్స్ డ్రెస్ మీద పడేడ్చే నీది హై లైఫ్ మాది లో లైఫా అని అడిగాడు. బరాబర్ లో లైఫ్ నీది అంది. చాలా సార్లు అబ్జర్వ్ చేసా మీరు చాలా హిపోక్రిట్ అని ఇంకోడంటే హెచ్ ఇన్ హిపోక్రసీ స్టాండ్స్ ఫర్ హై లైఫ్ బ్రో అని మ్యాటర్ క్లోజ్ చేశాడు. ఇంకా తమిళ వాళ్ళు మళ్ళీ కెలుక్కున్నారు. గిల్లీ రీ రిలీజ్ ఫస్ట్ డే 10 crore కలెక్షన్స్ రావడంతో హోల్ TFI మా కాళ్ల కిందే అన్నట్టు ఓవర్ యాక్షన్ చేస్తే ఒక అమ్మాయి వచ్చి నో హేట్ ఆర్ అఫెన్స్ టు ఎనీవన్ గిల్లీ వేస్ట్ అంది. అప్పుడు ఒక తమిళోడు వచ్చి ఒక్కడు అసలు సీరియస్ ఫిల్మే కాదు, ఒక్కడికంటే గిల్లీయే బెటర్ అన్నాడు. అప్పుడు ఎంబీ ఫ్యాన్ వచ్చి ఆ అమ్మాయి పోస్ట్ కి ఎవరైతే డిసగ్రీ చేస్తున్నారో ఒకసారి రండి మాట్లాడుకుందాం అని పెడితే ఒకడు వచ్చాడు వీడు ప్రూవ్ చేయ అన్నాడు. వేరే స్టేట్స్ వాళ్ళకి 2 చూపించు, ఎవడైనా గిల్లీయే బాగుంది అంటాడు అన్నాడు. ఓకే బ్రో అని ఈ వీడియో పెట్టి క్లోజ్ చేశాడు. మొత్తం గుర్తుంది గుర్తుంది సార్. రెడీ 1 2 3 స్టాప్ దేర్. Under section 136 of IPC, stealing of a tape recorder is a crime and you can be punished up to 3 months of prison or a fine up to 5,000 rupees. నువ్వు ఏదో సోలు మొత్తం చెప్పేదాకా వాడు ఉంటాడేంటి? ఇక మన లాస్ట్ సెగ్మెంట్ పాలిటిక్స్ లోకి వెళ్తే మనీ కొంచెం టైట్ గా ఉంది, నేను వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తా, ఎంత ఇస్తారు డైలీ అని ఒక పీకే ఫ్యాన్ అడిగితే పావలా అని ఒక జగన్ ఫ్యాన్ రిప్లై ఇచ్చాడు. పావలాకే ఇంత డ్యూటీ చేస్తున్నావా బ్రో, దీనికంటే MGBS లో బాత్రూమ్లు అడిగితే ఎక్కువ వస్తాయిగా అన్నాడు. ముందుగా ఈ యొక్క వేదికను అలంకరించిన మన ఆర్ట్ డిపార్ట్మెంట్ మనోజ్, థ్యాంక్ యూ మనోజ్, సూపర్, లవ్ యూ. ఇక మన స్టేజ్ మీద ఉన్న డీన్ గారికి అలాగే మన ప్రిన్సిపల్ గారికి వాటర్ బాటిల్స్ ఇచ్చేయండి రా. ఇంకోటి వచ్చి జగన్ కోసం ప్రాణాలైనా ఇచ్చేస్తామని పెడితే జగన్కి కావాల్సింది కూడా అదే అన్నాడు. మొన్న ఆయన సొంతంగా ట్యాక్స్ కట్టడానికి నా కళ్ళ ముందే 5 కోట్లు అప్పు చేశారు. అలాగే ఒకడు వచ్చి హౌ టు డై వితౌట్ ఎనీ పెయిన్ అని అడిగితే ఓట్ ఫర్ జగన్ అన్నాడు. వాడు ఒక్కడికే అడిగాడు, నువ్వు స్టేట్ మొత్తానికి డెత్ ఫిక్స్ చేయమంటున్నావు ఏంట్రా ఉంగ అమ్మ అనడంతో పాలిటిక్స్ క్లోజ్ అయింది. వెనుకొండ నుంచి బ్రహ్మనాయుడు నిలబడతా ఉన్నాడు, మనిషిలో కల్ముషం లేనివాడు, ఎవరైనా వస్తే మాత్రం సో ఈ వీడియో కింద ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్విట్టర్ వీడియో కావాలి అన్నారు, సో చేశాను. సో ఈ వీడియోకి మంచి రీచ్ వస్తుంది అనుకుంటున్నా. మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇంకా ట్విట్టర్ అకౌంట్స్ కూడా ఫాలో అవ్వండి, అక్కడ కూడా సెపరేట్ కాంటెంట్ పెడుతుంటాను. సో అంతే, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఎంజాయ్ చేయండి, ఉంటా, బాయ్.
తలుపు దగ్గర ఇటుక రాయి తీసుకుని నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చి నా దగ్గర కూర్చుని ఆ ఇటుక రాయి పెట్టి నా గుండెల మీద కొట్టడం ప్రారంభించారు. ఎప్పుడైతే ఇటుక రాయి పెట్టి గుండెల మీద గుద్దుతున్నారో పైన చర్మం మొత్తం పగిలిపోయి రక్తం కారిపోతుంది. 10 దెబ్బల వరకు భయంకరమైన బాధ, తట్టుకోలేనంత బాధ. విపరీతంగా వచ్చేసి చర్మం అంతా పగిలిపోతుంది, రక్తం కారిపోతుంది. విరిగి ఎలా పడిపోతుందో అలా నేను బోర్లాగా పడిపోయాను. ఎప్పుడైతే నేను బోర్లాగా పడిపోయానో ఆయనకి ఎంత బలం ఉంది, అంత బలంతో ఒకే ఒక్క దెబ్బ వేశారంటే అది వేడి వెన్ను పోసుకు అడ్డంగా దిగిపోయింది గోడలు. నిజంగా మన దేవుడు గొప్పవాడు కనుక నన్ను బ్రతికించాడు, కానీ లేకపోతే వెన్నుపోసు 2 ముక్కలైపోవాల్సింది. ఆ బాధను భరించలేక మళ్ళీ అరుస్తూనే వెలికిలా తిరిగిపోయాను. ఎప్పుడైతే వెలికిలా తిరిగానో ఛాతి దగ్గర నుంచి మోకాళ్ళ వరకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అదే గొడ్డలు పెట్టి నరిగేస్తున్నారు. ఇటు అరుగుతుంటే అటు తిరుగుతున్నాను, అటు అరుగుతుంటే ఇటు తిరుగుతున్నాను. అనుకోకుండా ఒక గొడ్డలు దెబ్బ వచ్చి కరెక్ట్ గా నా ఎడమ వైపున ఉన్న మోకాల్లో దిగిపోయిందండి గొడ్డలు. ఎప్పుడైతే గొడ్డలు మోకాల్లో దిగింది ఇంకా భరించలేక అరుస్తూనే కుడివైపు తిరిగిపోయిన వెంటనే ఇంకొక బలమైన దెబ్బ పడింది. అది పడ్డం ఈ కుడివైపు ఉన్న డొక్కలో నుంచి లోపల ఉన్న ఊపిరితిత్తి వరకు వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిందో కానీ తిరిగి లాగుతుంటే గొడ్డలు రావట్లేదు, బట్టలు పట్టేసి. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే మనం కోడిని గనక మెడగోసి ప్రక్కన వదిలేస్తే ఎలా తన్నుకుంటుందో అంతకంటే భయంకరంగా నేను తన్నుకోవడం ప్రారంభించాను. ముఖ్యంగా నాకు కళ్ళు కనపట్లేదు, కళ్ళ నిండా రక్తం పడిపోయింది. ఏం జరుగుతుందో నాకు తెలీదు. ఇల్లంతా అలా కొట్టుకుంటూనే ఉన్నాను.